ఇక చూడురి, ఎవరైనా అధికార పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటే అధికార పార్టీ మనదే ఉన్నది, ఎమ్మెల్యే గారు మనోడే, నాకు ఓట్లేసి మీరు గెలిపిస్తే ఎమ్మెల్యే గారికి కూడా ఇలివిచ్చినట్టే. ఏ పని ఉన్నా కానీ నేరుగా నాకు చెప్తే నేను పోయి ఎమ్మెల్యే గారికి చెప్తా, ఎమ్మెల్యే గారికి చెప్తే పనులు మొత్తం అయిపోతాయి. మా అమ్మ కానీ నన్ను చూసేయకున్నా కానీ ఎమ్మెల్యే గారిని చూసి అన్న ఓట్లు వేయరని ఓట్లు వేయించుకొని గెలిచిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అవునా కాదా ఊర్లలో చెప్పురి. కానీ మానకొండూరు ఎమ్మెల్యే ఉండు కదా మన కవ్వంపల్లి సత్యనారాయణ సారు, గాల సొంత ఊర్లోనంట సర్పంచ్ అభ్యర్థి గెలవలేదంటుల్లా, నిజంగా కూడా గెలవలేదంట. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిచిరంట. నిజంగా కాంగ్రెస్ పార్టీ పరువు తీసిండికి కవ్వంపల్లి సత్యనారాయణ సారు. ఈయననే కాదు వీళ్ళ భార్య కూడా ఇందిరమ్మ చీర కట్టుకొని మరి ప్రచారం చేసిందట. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మాత్రం ఆ ఊరిలో ఆదరించకుండా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు పట్టం కట్టిరంట. ఇంతకంటే పెద్ద అవమానం ఏమైనా ఉంటుందా? ఈ మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ సారు వాళ్ళు మన రసమై బాలకిషన్ మీద పోటీ చేసి గెలిచిండు కదా, గంత పెద్ద గెలిచిండు కానీ ఊళ్ళో మాత్రం ఏం చేయలేకపోయింది. అదే సామెత సప్త సముద్రాలు ఈదులోడి పిల్లకాలలో వాడు చచ్చిండనే సాతం ఉంటుంది కదా, గది ఇదే కావచ్చు. మరి రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి ఏం ముఖం పెట్టుకొని పోతాడు ఏమో తెలియదు. కానీ మొత్తానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ తీసిడికి కవ్వంపల్లి సత్యనారాయణ సార్. సొంత ఊర్లో కూడా అభ్యర్థిని గెలిపించుకోలేనోడు నియోజకవర్గం మొత్తం తిరిగి మరి ఏం అభివృద్ధి చేస్తాడో ఏమో ఇక ఆయనకి ఎరక, అక్కడ ఉన్న వాళ్ళకి ఎరక. ఇక